వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ పార్టీలకు ఇచ్చినాం. మనం ఏం చేసినాం? టీఆర్ఎస్లకు ఇచ్చినాం, బీజేపీలకు ఇచ్చినాం, కమ్యూనిస్టులకు ఇచ్చినాం, కాంగ్రెస్లకు ఇచ్చినాం. నేను తమ్ముడు అంతేనా కదా? నువ్వు టీఆర్ఎస్ ఇల్లు వచ్చిందా కదా? మరి 10 ఏళ్ళు వచ్చిందా? టీఆర్ఎస్ నువ్వు 10 ఏళ్ళు ఇల్లు వచ్చినాయా? మార్పు కోరుకున్నాక మరి మార్పు అయింది కదా. ఇది ఇంద్రమ్మ రాజ్యం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం. గట్టిగా చేసుకో, మంచిగా చేసుకో. వీళ్ళు మేస్త్రి కాబట్టి సొంతంగా దెబ్బదెబ్బ కట్టగలిగిండు. అందరు ఇట్లా కడితే మంచిగా ఉంటుండే. ఫస్ట్ నీరే కృపా చేద్దామా? అందుకే నా గడ్డ వేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నో ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇంద్రమ్మ 10 ఏళ్ళు వచ్చింది. ఒక కిలోను ఏమంటావు? చిరకాల కోరిక తీరిందా లేదా? ఇక స్టేట్లకు ఇస్తున్నాం. కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు. ఇక్కడ పోతే మా టీఆర్ఎస్ మాకు 10 ఏళ్ళ సార్ బీజేపీ కూడా వచ్చింది. బీజేపీ గురించి నేను ఒక 20 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను సార్, కానీ కాలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు నెరవేరింది, అదే హ్యాపీ నాకు. కానీ తొందర నెరవేరు కాదు. నువ్వు గృహ ప్రవేశం చేసి నీ ఇంటికి వచ్చి మేము బట్టలు నీకు ఏట తింటాం. ఆ సైడ్ మేము ఇంటి పక్కల ఎక్సైల్ వేసాడు.